మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటారని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మొదటిగా దేవునికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇక్కడ ఉన్న మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారండి? దేవుని కృపను బట్టి ప్రతి ఒక్కరం బాగున్నాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాటలు మనం ధ్యానించబోతున్నాము. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు అంటే, మనం దేవుణ్ణి ఏ విధమైన కోరికలు అడుగుతున్నామో, మనం అసలు దేవుణ్ణి ఏం అడుగుతున్నాం, అసలు దేవుడి చిత్తమా కాదా, అసలు మనం తెలుసుకొని అడుగుతున్నామా తెలియక అడుగుతున్నామా, అసలు మనం దేవుణ్ణి అడగవలసిన ఏంటి అనే దాని గురించి చిన్న అవగాహన లాంటి ఒక చిన్న వాక్యము. 1 యోహాను, బైబిల్ ఉన్నవారు తీద్దాము. 1 యోహాను చివరి అధ్యాయం 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము 13వ వచనం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. చాలండి. ఇక్కడ 14వ వచనం మనకి చాలా వరకు అర్థమయ్యే రీతిగానే ఉన్నది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన అంటే మన దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యము. అసలు ధైర్యము అంటే మనకి ఏ సమయంలో వస్తుంది, ఏ సమయంలో మనం ధైర్యం కోల్పోతామో ప్రతి ఒక్కరికి తెలుసు. అది దేవుణ్ణి బట్టి మనకి కలిగిన ధైర్యము ఏమిటి అంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించునని ఏదే ఆయన మన ధైర్యం. ఆయన ఆలకిస్తాడన్నదే మన ధైర్యంగా ఉండాలి. అంటే ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఆలకిస్తాడన్నప్పుడే మనకి ఆ ధైర్యం అనేది పడుతుంది. ఇప్పుడు ఒకరి దగ్గరికి మనం వెళ్ళి ఏదన్నా సరే ఒక సాయం కోరుతున్నాము అన్నప్పుడు, ఒకరి దగ్గరికి వెళ్ళి మన మనవి అలా ఆలకిస్తున్నారు అన్నప్పుడు మనం ధైర్యంగానే ఉంటాం కదండి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక కొద్దిగా ధనము అవసరం. అతని సహోదరుడో లేదంటే ఒక స్నేహితుడో ఉన్నారు, ధనం ఉన్నవాడు. అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగాలని ఈయన అనుకుంటున్నారు. ఆయన దగ్గర ధనం ఉన్నది, అంతా ఉన్నది. కానీ ఈయన అడిగితే అతను ఇస్తాడో లేదో ఈయనకి తెలుసు. ఏమనుకుంటాడు అప్పుడు? ఈయన ఇస్తాడు అన్నప్పుడు ఎలా ఉంటాడంటే, ధైర్యంగా నా సహోదరుడు, నా స్నేహితుడు ఇస్తాడు అని ధైర్యం అనేది ఇంకా ఉంటది. అది అతని గురించి ఎలా ఉంటది అంటే, ఇవ్వడు అని తెలుసు అనుకో, అడిగినా వేస్టే, ఇవ్వడేమో అని కొద్దిగా భయం అనేది ఉంటది. అక్కడ మనం ఈ వాక్యం ద్వారా దేవుని ఎడల మనం ధైర్యంగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మన మనవి ఆలకిస్తాడు. దాన్ని బట్టి మనకి ఏం చేస్తాడంటే ప్రతిఫలం అనేది ఇస్తాడు. దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. ఈ విషయంలో మాత్రం అస్సలు ఏం చేయాలంటే ఆలోచించిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన మనవి ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎప్పుడు అంటే ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు, మన కోరికలు ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు. మొదటిగా మనం ఒక అంశం చెప్పుకున్నాం కదా, మనం కోరికలు ఎలాంటివి, ఎలా అడుగుతున్నాము దేవుణ్ణి అని. అంటే మన కోరికలు ఎలా ఉండాలంటే ఆయన చిత్తానుసారంగా ఉండాలి. ఆయన చిత్తానుసారంగా లేనప్పుడు ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మీరు ఒక చిన్న కుమారుడు ఉన్నారు, మీకు ఒక కుమారుడు బాగా చిన్నపిల్లలు. వాళ్ళకి ఏంటంటే అగ్గి అనేది అందంగా కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు ముట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు మనం సరే అందంగా ఉంది కదా అని చెప్పి వదిలేస్తామా? వదలం కదా. దాని గురించి మనకు తెలుసు. ఎందుకు? అది కాలుతుంది, దాన్ని నొప్పి కలుగుతుంది, నా కుమారుడు అది పట్టుకున్నాడంటే బాధపడతాడని మనకు తెలుసు. అలాగే దేవుడు కూడా ఆయన చిత్తానుసారంగా లేనిది మనం అడిగితే దానివల్ల మనం నష్టపోతాము. దానివల్ల మనకి ఏం కలుగుతుంది అంటే నరకమే కలుగుతుంది, దానివల్ల శ్రమే వస్తుంది, దానివల్ల మనకి ఇబ్బందులే వస్తాయని దేవుడికి తెలుసు. అందుకనే దేవుడు ఏదైనా సరే ఇవ్వాలి ఇవ్వకూడదు అని దేవుడు ముందుగా ఆలోచిస్తాడు. ఏంటంటే మనకి మంచిదా చెడుదా అని దేవుడు ఆలోచిస్తాడు.
దాన్ని బట్టి దేవుడు ఏదైనా సరే ఇవ్వడానికి ఇష్టపడతాడు. కానీ దానికన్నా ముందు మనం అడిగేది ఏంటంటే ఆయన చిత్తానుసారముగా ఉండేది అడిగితే అప్పుడు దేవుడు ఇవ్వాలి. అంటే మనకు ఆలోచించే జ్ఞానం ఉంది కదా, పోయినసారి మనం చెప్పుకున్న ఆలోచించే జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఉన్నది కదా. అలాగ ఆలోచించే జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చిత్తమో కాదో ముందు మనం ఆలోచించాలి. ఈరోజు ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద ప్రతి మనిషికి కోరిక అనేది ఉంటది. చాలా వరకు ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడంటే ఒక స్థాయిలో ఉండాలి అని ముందుగానే కోరిక అనేది ఆయనకు ఉంటది. చిన్న కుర్రాడు ఉన్నాడంటే నేను బాగా చదువుకోవాలి, చదువుకొని ఒక స్థాయిలోకి వెళ్ళాలి, లేదంటే ఒకళ్ళు ఉన్నారంటే ఇంజనీరింగ్ చదవాలనో లేదంటే డాక్టర్ చేయాలనో ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటది కదా. అలా ఏంటంటే చాలా మంది చాలా వరకు కోరికలు కోరుకుంటున్నారు. అది దేవుని చిత్తానుసారం కాదు. అది కోరికలు అనేది మనం ఏ విధంగా కోరుకోవాలంటే దేవుని ఎడల మన జీవితంలో దేవుని చిత్తానుసారం మాత్రమే మనం కోరుకోవాలి. కానీ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు ఏంటంటే దేవుడి చిత్తానుసారం కానీ కూడా మేము కోరుకుంటున్నాం, దానివల్ల ప్రతిఫలం కూడా పొందుకుంటున్నాం అనుకుంటారు. దానివల్ల వాళ్ళకి నష్టమే. అది పొందుకున్నప్పుడు చాలా వరకు వాళ్ళకి ఎలా ఉంటదంటే ఆనందంగానే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు ఆనందం అనేది ఎందులో ఉంటదంటే శాతాన్ని ఇచ్చేట్లోనే ఎక్కువ ఆనందం ఉంటదంట. ఎక్కువ శాతం ఆనందం భూమి మీదే ఉంటది. తర్వాత ఎక్కడ ఉంటాం మనం? ఇక్కడ ఆనందపడ్డ వాళ్ళు, ఇక్కడ ఎక్కువ శాతం సుఖం అనుభవించిన వాళ్ళు తర్వాత ఎక్కడ ఉంటారు? ఒక సామెత ఉంటది, చిన్న వయసులో కష్టపడితే ఎదిగిన తర్వాత వయసులో సుఖపడతారు, చిన్న వయసులో సుఖపడితే తర్వాత వయసులో కష్టపడతారని ఒక సామెత ఉంటది. అది మనం బైబిల్ ప్రకారంగా మనం అర్థమయ్యే భాషలో మనకి సింపుల్ గా అర్థం చేసుకుంటే భూమి మీద మనం కష్టపడితే పరలోకంలో సుఖపడతాం, ఇక్కడ సుఖపడ్డాం అనుకోండి నరకంలో కష్టపడతాం. అది మనకు అర్థం చేసుకొని దీనిని బట్టి మనకి సింపుల్ గా ఇది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే కష్టపడాలి. దేంట్లో కష్టపడాలంటే దేవుని సేవలో, దేవుని చిత్తానుసారమైన కోరికలు కోరుకుంటే దేవుని చిత్తంలో ఆయన చిత్త ప్రకారమే మనం నడుచుకుంటే ఇక్కడ శ్రమలు అనేవి మనకి చాలా వరకు వస్తూ ఉంటాయి. ఆ శ్రమలు మనం భరిస్తూ ఆయన చిత్తానుసారమైనవే మనం చేస్తూ ఆయన చిత్తం ప్రకారమే మనం జీవించగలిగితే తర్వాత మనం ఎక్కడ ఉంటామంటే పరలోకంలో ఉంటాం. అలా ఏంటంటే మన జీవితంలో ఇప్పుడు ఒక బైబిల్ గ్రంథంలో చూసుకుంటే యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారు చిన్న వయసులో చాలా వరకు కష్టాలు అనుభవించారు. తర్వాత ఏమయ్యారు? ఒక స్థానంలో ఉన్నారు. అదే వాళ్ళ అన్నలు వాళ్ళని హింసించకపోయి ఉంటే, వాళ్ళని బాగా నా తమ్ముడు అనుకుంటూ వాళ్ళందరూ బాగా బుజ్జగిస్తూ బాగా చూసుకుని ఉంటే యోసేపు గారు అక్కడికి అంతవరకు అంత దూరం వెళ్ళి అన్ని శ్రమలు అనుభవించి ఆ స్థానంలో ఉండగలరా? ఆ కరువు వచ్చినప్పుడు వాళ్ళకి ధాన్యం ఇవ్వగలనా? ఆ కరువు వచ్చినప్పుడు అసలు వాళ్ళ ఇంటికి ధాన్యం రావాలంటే యోసేపు గారు అక్కడ ఉండాలి, ముందు శ్రమలు భరించాలి. అదే అలాగ కాకపోయి ఉంటే ఆ రోజు వీళ్ళు ఏమవును? ధాన్యం వీళ్ళ దగ్గరికి రాకపోను, వీళ్ళేమోను కరువు చేత మరణించును, ఇంకా చాలా జరుగును. అది మనం ఊహించలేంది. కాబట్టి ఈ రోజు మనం ఏ విధంగా ఏదైనా సరే అడగాలి అంటే మనం ఆలోచించి దేవుని చిత్తం మాత్రమే అడగాలి. దేవుని చిత్తం కూడా అడగని ఇవి ఉంటాయి, అవి అడుగుతాము, అట్లా వాళ్ళ ప్రతిఫలం మనం కూడా పొందుకుంటాం, ప్రతి ఒక్కరు పొందుకుంటారు. కానీ ఆ ప్రతిఫలం దేవుడు ఇచ్చేది కాదు, శాతాన్ ఇచ్చేది. శాతాన్ ఎప్పుడు ముందుంటాడంట ఏదన్నా సరే ఇవ్వడానికి, ఏదన్నా సరే మనకి ఇవ్వడానికి ముందుంటాడు. ఎందుకంటే దానివల్ల మనం పాడైపోతాం కాబట్టి, మనం పాడైపోవడం వాడికి ఇష్టం కాబట్టి ముందుంటాడు. దేవుడు వెనక ఉంటాడు. ఎందుకంటే వెంటనే ఇచ్చేసాము అంటే దాన్ని బట్టి ఏం చేస్తాడంటే దేవుడిని లోకు చేసేస్తాం మనం, అంతే కదండి. ఇప్పుడు కుమారులు తల్లిదండ్రులని ఏదన్నా సరే అడిగిన వెంటనే ఇచ్చేసారు అనుకోండి, కుమారుడు ఇంకా ఏం చేస్తాడంటే తప్పుడు దారికి పడిపోతూ ఉంటాడు. అదే కుమారుడికి వెంటనే ఇవ్వకుండా దాన్ని ఏంటంటే బాగా ఏడిపించి ఏదైనా వస్తువు ఇచ్చాం అనుకోండి, దాని విలువ వాడికి తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు కుమారుడు ఏంటంటే డబ్బులు అడుగుతాడు, డబ్బులు అడిగినంటే మనం వెంటనే ఇచ్చేసాం అనుకోండి, దాని విలువ వాడికి తెలియదు. అదే కొద్దిగా ఏడిపించి దీని విలువ వాడికి తెలిసే విధంగా మనం అర్థం చేసుకునే విధంగా వాడికి కొద్దిగా ఏడిపించామనుకోండి, అమ్మో ఈ డబ్బులు ఇంతసేపు అడిగితే గానీ మా అమ్మ ఇవ్వలేదు, మా నాన్న ఇంతసేపు అడిగితే గానీ ఇవ్వలేదు, ఇది ఎంతో విలువ అని అప్పుడు తెలుస్తుంది వాడికి. అలాగే దేవుడు కూడా మన జీవితంలో ఎలా అనుకోవచ్చు కదా, మన తెలివితేటలను బట్టి మనకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఈ విధంగా ఆలోచించవచ్చు కదా. ఏంటంటే దేవుడు నాకు ఆలస్యం చేస్తున్నాడంటే నా విషయంలో దేవుడు ఇంకా ఏదో ఆలోచన అనేది సిద్ధపరిచాడు, ఏదో మనకి మంచి అనేది సిద్ధపరిచాడని మనం ఆలోచించాలి. మన జీవితంలో కష్టాలు మాత్రమే ఉన్నాయి, నా జీవితంలోనే ఎందుకు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. నీ జీవితంలో ఉన్నాయంటే నువ్వు ధన్యుడు అని అర్థం చేసుకోవాలి.
నీ జీవితంలో కష్టాలు ఉన్నాయంటే అది నీ ధన్యత. దేవుడు నీ జీవితంలో కష్టాలు పెట్టాడంటే అది నీ ధన్యత. ఎందుకంటే తర్వాత నువ్వు సుఖపడబోతున్నావు. ఎక్కడ అంటే భూమి మీద కూడా సుఖపడవచ్చు, తర్వాత పరలోకం కూడా సుఖపడవచ్చు. కానీ ఆ సుఖం ఎందులో మనం ఎత్తుకోవాలంటే దైవంలో మాత్రమే. దైవానుసారంగా బైబిల్ గ్రంథంలో బైబిల్ మనకి ఈ విధంగా మనకు చెప్తుందో దాంట్లో మాత్రమే మనకి అనుభూతి చెందగలం. సంతోషం అనేది బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు మాత్రమే అనుభూతి చెందగలం. ఎప్పుడంటే దేవుని చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు, శ్రమలు మనం ఎదుర్కొన్నప్పుడు. బైబిల్లో మనకి చెప్తుంది, దేవుడు మనతో చాలా వరకు చెప్తున్నారు ఏంటంటే ఆనందం అనేది సృష్టిలో ఎంతో ఉన్నది, కానీ అది వ్యర్థమే. ప్రసంగి గ్రంథంలో ఉంటది, భూమి కింద సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే. ఇక్కడ ఎంతో చూశాను కానీ అదంతా వ్యర్థమే, ఏదైనా సరే మొత్తం వేస్టే అని చెప్తున్నారు. అంటే భూమి మీద మనం జీవిస్తున్న ఈ జీవితం కూడా అంత వ్యర్థంగానే ఉన్నది. ఏంటంటే మన జీవితం అనేది అంత వ్యర్థం. ఎందుకు అంటే ఇదంతా ఏంటంటే కొద్ది కాలం మాత్రమే. మనం మహా అయితే ఎంతకాలం బతుకుతాము? ఇప్పుడున్న కల్చర్ని బట్టి, ఇప్పుడున్న స్థితిని బట్టి మహా అయితే 100 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు. మనకు ముందు వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, 120 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇప్పుడు నుంచి మనం చూసుకుంటే 100 సంవత్సరాల మించి బతుకుతారో లేదో గ్యారంటీ లేదు. ఈ 100 సంవత్సరాలు మాత్రమే, ఇది కొద్ది కాలమే. కానీ తర్వాత యుగ యుగాలు, అసలు మనం ఎన్ని సంవత్సరాలు కూడా లెక్క పెట్టలేము. అక్కడ కోట్ల సంవత్సరాలు అవ్వచ్చు. అక్కడ అంతవరకు మనం అక్కడ జీవించాలి పరలోకంలో. లేదంటే నరకంలో ఇంకా దారుణంగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలి అని మనం నిర్ణయించుకోవాలి. ఎక్కడ నిర్ణయించుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే మనం నిర్ణయం తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలో ఏంటనేది. అది ఎక్కడ ఉన్నదంటే మనం ఆలోచన విధానాన్ని బట్టే ఉంది, మన క్రియలను బట్టే ఉంది, మనం కోరుకున్న దాన్ని బట్టే ఉంది. మనం ఈరోజు ఏం కోరుకుంటున్నాము అంటే మంచి జీవితం, సుఖమైన జీవితం మనం కోరుకుంటున్నాం. సుఖమైన జీవితం కోరుకోవడంలో తప్పు లేదు. కానీ బాగా సుఖపడిపోయి ఇంకా బాగా సోమర్లం అయిపోతే దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు. మన జీవితంలో కష్టాలు ఉండడం కూడా మంచి కొరకే. దాన్ని బట్టి మనం ఆయన చిత్తానుసారం మాత్రమే కోరుకుంటే దాన్ని బట్టి దేవుని యందు మనం ధైర్యముగా ఉండగలం. అలాగే ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఏ విధంగా అంటే ఈ వాక్యం ద్వారా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఆయన ఇస్తాడన్నది మనం ధైర్యంగా తీసుకోవచ్చు. ఆయన చిత్తానుసారంగా అడిగినప్పుడు మాత్రమే ఆయన ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా కానప్పుడు శాతాన్ని ఇస్తాడు. అది మనం ఏమనుకుంటాం అంటే దేవుడు ఇచ్చాడు అనుకుంటాం. దాన్ని బట్టి మనం దాని ద్వారా మనం పాడైపోయి ఏం చేస్తాం అంటే నరకంలోకి వెళ్ళిపోతాం. అది దేవుని చిత్తమో కాదో మనం ఎలా తెలుసుకోవాలి అంటే, ఈరోజు చాలా మంది అనుకుంటారు దేవుని చిత్తమో కాదు మాకెలా తెలుస్తుంది, మేము అడిగాం వెంటనే మాకు వచ్చింది, ఇది దేవుడు ఇచ్చాడు అనుకుంటాం కదా అని. అది నీకు తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి, అప్పుడు దేవుడు చెప్తాడు. ఆ జ్ఞానం కూడా నీకు తక్కువైతే మన దైవజనులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, కానీ వాళ్ళు మంచి చెప్తారో చెడు చెప్తారో మనకు తెలియదు. తల్లిదండ్రులు ఉన్నారు ఫస్ట్, కానీ తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళకి తెలిసింది మాత్రమే చెప్తారు. అదే దైవజనులు అయితే వాళ్ళకి తెలిసింది చెప్పరు, దేవుడు చెప్పింది చెప్తారు. దేవుడు ఏం చెప్తే అదే చెప్తారు. వాళ్ళకి తెలిసింది చెప్పారు అనుకోండి, అప్పుడు తర్వాత వాళ్ళకే శ్రమ. ఈరోజు ఇక్కడ నిలబడి మన దైవజనులు ఏదైనా సరే ఇక్కడ బోధిస్తున్నారంటే వాళ్ళకి తెలిసింది బోధించారు అనుకోండి, మన బుర్రలోకి ఎక్కిన వేస్ట్గా పోద్ది. అదే దేవుడి దగ్గర నుంచి వచ్చి పరిశుద్ధాత్మతో చెప్తే అప్పుడు మన హృదయంలో నాటబడిపోద్ది. అదే ఏంటంటే దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఎక్కడన్నా సరే ప్రసంగం అనేది చెప్తున్నప్పుడు అనేక జనము ఎందుకు వచ్చారు? దేవుడి మాటలు అంత మధురముగా ఉన్నాయి అంటే దేవుడి మాటలు నిజముగా ఏంటంటే వాళ్ళకి హత్తుకునే విధంగా ఉన్నాయి. అలాగా దేవుడి మాటలు అగ్ని వంటిదని చెప్పి మనకు అందరికీ తెలిసిందంటే, అగ్ని వంటిదంటే ఆయన మాటలు అనేది ఎంత పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాయో మనం గ్రహించాలి. కాబట్టి మనకు మంచో చెడో మనం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది మంచో చెడో దేవుడి చిత్తానుసారమో కాదో మనం తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోలేకపోతున్నామంటే ఖచ్చితంగా దైవజనుడి దగ్గరికి వెళితే అప్పుడు దైవజనులు అది మంచో చెడో చెప్తారు. ఒకవేళ మిమ్మల్ని చూసి మొహమాట పడి ఆయన తప్పు చెప్తే అది కరెక్ట్ కాదు, కానీ ఆయన తప్పు చెప్పరు. దైవజనుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఒక మాట చెప్తారు, అది కరెక్టే చెప్తారు. కాబట్టి చాలా వరకు అందరూ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడగరు, ఎందుకంటే దైవజనుడు నిజం చెప్పేస్తారు. నిజం వినడానికి చాలా వరకు మనసు ఒప్పదు అందరికీ. ఎవరినైనా సరే తప్పు చేసేవాడిని ఇది తప్పు అంటే వాడి కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కదండి. తప్పు చేసేవాడు తప్పు చేస్తున్నాడంటే కోపం వస్తుంది. దొంగ అంటే ఒప్పుకుంటాడా? దొంగ కాదని అంటాడు. అలాగే ఏంటంటే మనం తప్పు చేస్తున్నామంటే దేవుడిని బట్టి దైవజనుడు ఖండితంగా చెప్తే ఎవ్వరికీ నచ్చదు వాక్యం.
అందుకనే దేవుడు వాక్యం వినేటప్పుడు ఏం చేస్తారంటే, దేవుడు వాక్యం వినేటప్పుడు మనల్ని అర్థంలో చూసుకున్నట్టు ఉంటది. అందుకనే చాలా వరకు వాక్యం వినడానికి ఎవరో ఇష్టపడరు. అది ఇష్టపడితే అప్పుడు మన అర్థంలో మన ముఖం చూసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నాం, శాతాన ముఖంలాగా ఉందా, దేవుడి ముఖంలాగా ఉందా, పరిశుద్ధ ముఖంలా ఉందా, లేదంటే కుళ్ళిపోయిన ఏంటంటే చెడిపోయిన ముఖంలాగా ఉన్నదో మనకు కనిపిస్తుంది. అలా దేవుని వాక్యం మనకు అర్థంలా మన ముఖం మనకు చూపిస్తుంది. కాబట్టి మనం దైవజనుడి దగ్గరికి వెళ్ళి నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి మనం మనం చెప్తున్న దేవుడి మాట ఈరోజు మనకు చెప్తుంది ఏంటంటే, నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా దేవుడి చిత్తం అయితేనే తీసుకో. ఏదన్నా సరే కోరుతున్నావు అంటే అది దేవుడి చిత్తమో కాదో ముందు తెలుసుకొని అప్పుడు అప్పుడు దేవుడు నీకు ఇస్తే దాన్ని బట్టి నువ్వు వర్ధిల్లుతో దేవుని దాన్ని బట్టి నువ్వు ఒక స్థాయిలో ఉంటావు. అదే దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు. ప్రతి ఒక్కరితో ఇక్కడున్న మనతో ప్రతి ఒక్కరికి వినేవారితో ప్రతి ఒక్కరికి మాటలు వినేవారితో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని చిత్తమో కాదో ముందు కనుక్కొని దాన్ని బట్టి తెలుసుకొని అప్పుడు దేవుడిని అడిగితే దాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తే దాన్ని బట్టి దేవుడి చిత్తానుసారమైన జీవితంలో నువ్వు నడవగలుగుతావు. ఆ నడకను బట్టి దేవుడు మనతో ప్రతి ఒక్కరితో మాట్లాడితే అదే మనకి మంచిది. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. మహిమ కలుగును గాక. చక్కని విషయాలు తెలియజేసిన తమ్ముడికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని వచ్చిన భాగాన్ని మరి తమ్ముడు మన ముందు ఉంచారు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఆఖరి అధ్యాయంలో 13-14 వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం మెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఈరోజు ఉపవాస ప్రార్థన, మరి ఈరోజు సందర్భాన్ని బట్టి చక్కని వచనాన్ని తమ్ముడు ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. మనం ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడడానికి మనం సిద్ధపడినప్పుడు మనలో ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, మనం చెప్పబోయేది ఏదైతే ఉందో, మన మనవి ఏదైతే ఉందో అది ప్రభు ఆలకిస్తున్నాడని మనం నమ్మాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి లాజర్ను సమాధులు పెట్టారు. సమాధి బయట యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆ స్థలంలో మార్తా కానీ మరియా కానీ వాళ్ళు నమ్మకం లేదు వాళ్ళకి. వాస్తవానికి పునరుద్ధానం అంటే ఆ తర్వాత తదుపరి పునరుద్ధానం గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ప్రస్తుతం అసలు పునరుద్ధానుడైన యేసు ప్రభువే, పునరుద్ధానమై ఉన్న యేసు ప్రభువే మరి ఆయన వాళ్ళ దగ్గర ఉన్నారని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కానీ అక్కడ అద్భుతం చేయాలనేది దేవుని చిత్తం. కాబట్టి ఒక మాట గమనించండి. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినెను. తర్వాత లాజరు అని పిలిచినప్పుడు వెంటనే చనిపోయిన దేహం, చూడండి, కుళ్ళిపోయిన శవం 4 రోజుల తర్వాత సజీవంగా ఆరోగ్యంగా బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటంటే అక్కడ అద్భుతం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన ప్రార్థన, ఆయన మనవి తండ్రి వినుచున్నాడు అని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పిలిచిన వెంటనే చనిపోయిన లాజరు బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు గెత్సెమని తోటలో ప్రార్థన చేసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో చేసిన ప్రార్థన గురించి చెప్పాను. ఇప్పుడు గెత్సెమని తోటలో యేసు ప్రభులు వారు చేసిన ప్రార్థన, మొదటిగా, తండ్రి, ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు. ఆయనకి ఇష్టం లేదు, ఎందుకంటే పాపం లేనివాడు కాబట్టి సర్వలోక పాప భారాన్ని ఆయన భరించడానికి ఆయనకి కొంచెం కాదు, చాలా కష్టంగా ఉంది. చాలా వేదనతో కూడిన ప్రార్థన చేస్తున్నారు అక్కడ. కానీ తర్వాత ఆయన తమాయించుకుని మళ్ళీ ఏం చేశారు ఆయన? అయ్యా, నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే జరిగించు. ఇక్కడ తమ్ముడు చెప్పిన మాట కూడా అదే. మనము దేవుని చిత్తానుసారముగా మనం ఏది అడిగినానో మనం పొందుకుంటాం. మనం మన ఇష్టం అడుగుతాం, మనకు నచ్చింది అడుగుతాం, మనకి హ్యాపీనెస్గా ఉండేది అడుగుతాం. కానీ ఏది మనకి ఇష్టమో మనకంటే బాగుగా ఎరిగిన వాడు దేవుడు.
నాకు అదే కావాలి, నా లైఫ్ ఇలాగే ఉండాలి, నేను అదే చేయాలి, నేను ఇలాగే బతకాలి, నేను ఇదే తింటాను, నేను ఇదే కట్టుకుంటాను. ఇవి మన ఇష్టం. కొన్నిసార్లు ఇప్పుడు మంచి వస్త్రాలు ఉన్నాయి, రేపు అనే రోజున చిరిగిపోయిన వస్త్రాలు వేసుకోవాలి, ఆ విధంగా పరిచయం చేయాలని దేవుని చిత్తం అనుకోండి, దేవునికి స్తోత్రం. అంతే కదా. మనం అనుకుంటాం యేసునందు విశ్వాసం ఉంచితే సరిపోద్దే, పరలోకానికి వెళ్ళిపోతాము అని. కానీ చూడండి ఒక మాట, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 30 వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 30 వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక, ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. యేసయ్యనందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, విశ్వాసంతో పాటు మనకి ఏం అనుగ్రహించబడిందంట? శ్రమ పొందవలనని మనకి దేవుడు అనుగ్రహించాడంట. శ్రమ పొందటం కూడా దేవుడే మనకు అనుగ్రహించాడు. అసలు యోహాను సువార్తలో రాయబడింది కదండి 15వ అధ్యాయంలో, లోకం నన్ను ద్వేషించింది, మీరు నన్ను అంగీకరించారు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అన్నాడా, ప్రేమిస్తుంది అన్నాడా? ద్వేషిస్తుంది అన్నారు. మరి యేసు ప్రభువుని నమ్ముకోవటం వల్ల మనకు వ్యతిరేకతలు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంట్లో నుంచే ఆయనకి తెలుసు, సమస్తం తెలుసు ఆయనకి. కాబట్టి మనల్ని ఒక్కల్ని వెలివేసినట్టు, మనల్ని ఒక్కల్ని కొంచెం అసహ్యంగా చూస్తున్నట్టు మనమేమి ఇబ్బంది పడక్కర్లా. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, క్రీస్తునందు శ్రమ పడటం కూడా దేవుడు కృప ద్వారా మనకు అనుగ్రహింపబడింది అనే విషయాన్ని గమనించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఎండును. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించును గాక. ఏం ధరించుకోవాలంటే మనం శ్రమపడే మనసుని ఆయుధంగా ధరించుకోవాలి. ఒకప్పుడైతే పాపంతో ఇష్టంగా ఉండేవాళ్ళం, పాపం చేయడానికి ఇష్టపడేవాళ్ళం, పాపం చేయడానికి పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు యేసయ్యనందు విశ్వాసం ఉంచడం ద్వారా యేసుతో పాటు శ్రమపడే మనసును మనం కూడా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన శ్రమపరచబడ్డారో, నలగొట్టబడ్డారో, వేధించబడ్డారో, దూషించబడ్డారో, త్రోసివేయబడ్డారో, తృణీకరించబడ్డారో, ఆ రీతిగా మనం కూడా ఆ మార్గంలో వెళ్ళవలసి ఉన్నది. పేతురు మహాభక్తుడు రాస్తాడు కదండి, ఆయన మనందరికీ ముందుగా మాదిరి ఎంచి వెళ్ళాడు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదంటే, ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఎలా ఉండునో ఆ విధంగా మౌనంగా ఉన్నారంట. అది మనందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏర్పరిచినటువంటి మాదిరికరమైన మార్గం. కాబట్టి యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఆఖరి అధ్యాయం 13వ వచనంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం మన ఇష్టం అడగటం కాదు, అయ్యా నా జీవితంలో ఏం చేయటం, ఏమి జరగటం నీకు ఇష్టమో అదే నా జీవితంలో జరిగేది. ఒకవేళ శ్రమ పొందటమే దేవుని చిత్తమైతే అది మనకు మేలే, అవునంటారు కదంటారా? శ్రమ, బాధ, ఇరుకు, కష్టం, నష్టం, దోషణ, వేదన, ఇవన్నీ అవి దేవుని చిత్తమైతే మనకు తెలియదు, వాటి వెనకాల దేవుడు ఆల్రెడీ మేలు దాచి ఉంచాడు అని. అందుకనే అనుభవపూర్వకంగా భక్తుడైన కీర్తనకారుడు అంటాడు, శ్రమ నుండి ఉండుట నాకు మేలు అన్నాడు, కీడన్నాడా? మేలు. శ్రమ నుండి ఉండుట నాకు. కాబట్టి ప్రభు చిత్తానుసారముగా మనం ఏది అడిగినను అది మనం పొంది ఉన్నామని ఎరుగుదుము. ఎరిగి ప్రార్థించాలి, నమ్మి ప్రార్థించాలి. యేసు ప్రభుల వారు అన్నారు, అయ్యా నీవు నా మనవి ఎల్లప్పుడూ నువ్వు వింటున్నావు, నాకు తెలుసు, నా మనవు నువ్వు వినుచున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల ఏ విధంగా మరి చక్కని పటిష్టమైన విశ్వాసం కలిగి ఆయన మాట్లాడారో, అలా గెత్సెమనే తోటలో ఏ విధంగా ఆయన ప్రార్థించారు, నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే కానిమ్ము, నీ చిత్తమే కానిమ్మని తండ్రి చిత్తమే ఆయన తండ్రి చిత్తమే కాబట్టి ఆయన సిలువ భరించారు. తండ్రి చిత్తమే కాబట్టి సర్వలోక పాపభారైన ఆయన, యెషయా గ్రంథంలో ఉంటుంది, ఆయనను నలగొట్టడానికి తండ్రికి ఏమైందంటండి, అభిష్టమైందంట. అసలు అద్భుతం కదండి ఆ మాట, చూడండి భలే ఉంటుంది. యెషయా గ్రంథంలో నేను సదబడింది కాదు కానీ తమ్ముడు చెప్పిన మాటలను బట్టి కొన్ని విషయాలు ఏవో ముందుకు తీసుకొస్తున్నాను. యెషయా గ్రంథం 53:23
యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయనకి ఇష్టమాయను అనే మాట చదవాలి ఖచ్చితంగా. ఎక్కడుందండి ఆ మాట? ఆయనకి అభిష్టమాయను అనే మాట చూడండి, అధ్యాయం మొత్తంలో ఎక్కడుంటుందో. అతడు తృణీకరింపబడిన వాడు గనుక అది నిన్నిక చేయకపోతే మన రోగులను భరించును, శ్రమనొందిన వానిగా మనం అతని ఎంచితిమి, మన అతిక్రమ మన దోషమును బట్టి నలగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం 10వ వచనం ఉందా? అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. అతన్ని నలగొట్టడానికి ఎవరిని? ఈ అధ్యాయం అంతా ఎవరిని గురించిన ప్రవచనం? యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం యెషయా గారి ద్వారా మాట్లాడడం జరిగింది. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, దేవునికి ఇష్టమైందంట. యేసయ్యని కొరడాలతో కొట్టడం, యేసయ్య తల మీద ముళ్ళ కిరీటం పెట్టడం, యేసయ్య ముఖం మీద ఉమ్మి వేయటం, యేసయ్యని వెనకాల పిడిగుద్దులు కొట్టడం, యేసయ్యని మరి ఆ విధంగా కొట్టి చంపటం అనేది సువార్తలో మనం చూడొచ్చు, లేదా పత్రికలో మనం చూడొచ్చు. ఆయన తనకు తానుగా తన ప్రాణం పెట్టాడని ఉంది కదా. నా ప్రాణం ఎవరు తీయడానికి ఎవరికి అధికారం లేదు. ఆయన తన ప్రాణం ఆయన పెట్టాడు, తిరిగి మరలా ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఈ ఒక్క మాట నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను. నేను అంటాను ఆఖరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, పరలోకమందున్న తండ్రి ఇష్టానుసారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నల్లగొట్టబడ్డారు కాబట్టి, సిలువను భరించారు కాబట్టి, మనందరి పాప భారాన్ని భరించారు కాబట్టి, సిలువలో ప్రాణం త్యాగం చేశారు కాబట్టి, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ఏం చేశారు? లేపాడు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుని ఏం చేశాడు? లేపాడు. ఇప్పుడు కుమారుడు ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండి నిత్యము మన కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడికి ఆయన స్థానంలోకి మనం వెళ్ళాలంటే, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి మనం వెళ్ళాలంటే, శ్రమపడే మనసును మీరును ఆయుధంగా ధరించుకున్నాడని పేతురు గారు మొదటి పేతురు 4:1 చెప్పినట్లుగా, ఆయన శ్రమ పొందినట్టు ఆయన మార్గంలో మనం కూడా వెళితే నిత్య రాజ్యంలోకి, అంటే దేవుని రాజ్యంలోకి, పరలోక రాజ్యంలోకి మనం వెళ్తాం. అంతే కదండి. ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం చేసుకున్నాం, పరలోకం వెళ్ళిపోతామంటే కాదు. శ్రమలు ఉండటం కూడా మనకి అనుగ్రహింపబడి ఉంది. ధనవంతుడు దేవుని అంగీకరించిన వ్యక్తే, లాజరు దేవుని అంగీకరించిన వ్యక్తే. ఎందుకంటే ధనవంతుడు కూడా దేవుని అంగీకరించిన వ్యక్తి అని ఎందుకన్నానంటే, ధనవంతుడు చచ్చి పాతాళానికి వెళ్ళిన తర్వాత అబ్రహాం చూసి ఏమన్నాడు? తండ్రి అయినా అబ్రహాం, అంటే ఇతను కూడా మన విశ్వాసే, మన చర్చి బిలీవరే అనమాట. ధనవంతుడు లాజరు ఇద్దరు కూడా విశ్వాసులే. కానీ ధనవంతుడు ఈ భూమి మీద ఏమనిపించాడు? సుఖాన్ని అనిపించాడు. కానీ లాజరు ఏమనిపించాడు? దరిద్రత, శ్రమ అనిపించాడు. తమ్ముడు చెప్పాడు కదా, ఈ భూమి మీద మనం శ్రమ అనిపించినప్పుడు పరలోకంలో ఆ శ్రమ దేవుని చిత్తమైతే, మనం కావాలని శ్రమ కాదు. శ్రమ 2 రకాలు ఉంటాయి. దొంగతనం చేసామనుకోండి, పట్టు కుమ్మేస్తారు, అది కూడా శ్రమే. అలాగే ఇప్పుడు దొంగతనం చేసి దెబ్బలు తినాలి మనం, అది కాదు. మేలు చేసి కీడు చేసి శ్రమ పడిన ఎడల మీకేమి హేతు, అది మీకేం ఉపయోగం? పేతురు గారు రాస్తారు ఈ మాట. కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట, అంటే సువార్త ప్రకటించావు, ఎవరు కొట్టారు, దేవుని స్తోత్రం, అది మనకు మేలు. నా నిమిత్తము జనులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటల పలికినప్పుడు మీరు ఆనందించి సంతోషించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. నేను అంటాను, ధనవంతుడి భూమి మీద బతుకున్నప్పుడు సుఖాన్ని అనిపించాడు. కట్టుకోవాలన్నది కట్టుకున్నాడు, తినాలనుకుని తిన్నాడు, తాగాలనుకుని తాగాడు. పేదవాడైన లాజరు తన ఇంటి వాకిట పడుంటే ఏనాడైనా ఒక రొట్టు ముక్క పెట్టినోడు కాదు. అంటే సత్క్రియలు చేయడం ఇతనికి అలవాటు లేదనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. నేను అంటాను, ధనవంతుడు చనిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. భూమి మీద బ్రతుకున్నంత వరకు సుఖం అనిపించాడు. ఇప్పుడు పాతాళంలో ఏమనిపిస్తున్నాడు? వ్యాధన అనిపిస్తున్నాడు. లాజరు ఈ భూమి మీద బతుకుండగా వ్యాధన, భూమి మీద బతుకున్నప్పుడు శ్రమ పొందాడు అంటే, కురుపులు వచ్చి కుక్కలు వచ్చి అతను కురుపులు నాకుని అంటే, అంత దీనస్థితి, అంత దరిద్రపు, అంత భయంకరమైన స్థితి. అయితే లాజరు చనిపోయినప్పుడు అంటే, అక్కడ నాకు నచ్చిన మాట ఏంటంటే, లాజరు చనిపోయినప్పుడు అంట అతన్ని తీసుకెళ్ళిపోవడానికి ఎవరు వచ్చారంటే, దేవదూతలు వచ్చి లాజర్ని కొనుక్కోబడ్డారంట. ధనవంతుడి గురించి రాయలే. మనం అనుకున్నాం, నా సొంత మాట నేను చెప్పను కానీ, మంచికి వ్యతిరేకం ఏంటి? చెడు. దేవదూతకి వ్యతిరేకం ఏంటి? యమదూతలు. అంటే ధనవంతుడు చచ్చిపోతే తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? అంత యమదూతలు వచ్చారు. అది పెద్ద పెద్ద పళ్ళు వేసుకుని టీవీలో చూస్తాం కదా, అలా ఉండరు. కానీ
అప్పుడు చూద్దాం. ఒకవేళ ఇది మనోళ్ళు క్రియేట్ చేశారనమాట, దెయ్యాలకి అట్లా పళ్ళు ఉంటాయి, మిరుగుడ్లు ఉంటాయి, నల్లగా ఉంటుంది దెయ్యం అని. దెయ్యం నల్లగా ఉంటుందని మనుషుల అభిప్రాయం, కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దగ మెరిసిపోతాడట. అప్పుడు ఉందండి ఈ యెషయా రాయబడిందండి 14వ అధ్యాయంలో, వేకో చొక్క తేజో నక్షత్రమా ఆకాశం నుండి నీ వెట్లు. మరి ఆడే కదా దెయ్యం, ఆడే కదా సాతాను. మన వాళ్ళకి తెలియగా దెయ్యం నల్లగా ఉంటుంది అనుకుంటున్నారు. కాదు అది చాలా వండర్ఫుల్ అనమాట, చాలా అందగాడు అనమాట. సాతానుగడు చాలా అందగాడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. కాబట్టి గమనించాలి, మన సబ్జెక్ట్ ఏంటి? మనము ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినానో మనం పొంది ఉన్నామని ఎరుగుదుము. మన మనవి ఆయన ఆలకిస్తున్నాడని నమ్మాలి. యేసుప్రభులు వారు ఆయన నమ్మి ప్రార్థన చేసేవాడు. అందుకని మరొక మాట ఉంది, మీరు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కాబట్టి చదవబడిన వాక్య భాగం విన్న దేవుని యొక్క వాక్యం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత రాజీ తను సొంతంగా రాసిన పాట ఏదైతే ఉందో ఆ పాట ఇక్కడికి వచ్చి నిలబడి పాడతారు. ఏమండి, ఎందుకంటే చాలామంది నేర్చుకుంటారు కదా, మీ వాట్సాప్లో పెట్టి మనమే నేర్చుకుంటాం. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి, పాడతారు. తర్వాత మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మరి సమయంలో నీ కుమారుని నిలబెట్టుకుని చక్కని విషయాలు పొందుపరిచారు ప్రభా. నిజంగా యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఆఖరి అధ్యాయం 13వ వచనం నుండి మీరు మాతో మాట్లాడారు. మేము ఏది అడిగినా అది మీరు మా మనవి ఆలకిస్తున్నారని మేము నమ్మి ప్రార్థించాలి. అలాగే నీ చిత్తానుసారంగా మేము అడగాలి అని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ భూమి మీద ఉండగా ఆయనకి ఇష్టమైంది ఏదీ చేయలేదు. నా ఇష్ట ప్రకారం నేను రాలేదు, నా తండ్రి పంపిస్తేనే వచ్చాను అని మాట్లాడారు. నా ఇష్ట ప్రకారం నేనేమి చేయలేదు, నా తండ్రి చేయమన్నదే నేను చేశాను. నా ఇష్ట ప్రకారం నేనేం మాట్లాడలేదు, నా తండ్రి నాకు బయలుపరిచిందే నేను మాట్లాడాను అని యేసు ప్రభులు వారు చక్కగా తెలియజేశారు. ఆయన మాట్లాడిన, ఆయన అద్భుతం చేసిన, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చిన సమస్తం ఆయన సిలువ భరించిన, సర్వలోక పాప భారాన్ని ఆయన భరించిన, అది తండ్రి ఇష్టం. ఆయన నల్లకొట్టబడటం కూడా ఇదిగో తండ్రికి ఇష్టం, యెహోవాకి ఇష్టమాయను అని వాక్యాలు మేము చూస్తున్నాం. అయ్యా, ఈ భూమి మీద మీరున్నప్పుడు ఏ విధంగా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చి సమస్తం సమాప్తమైన పలికి తండ్రి మీ ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకున్నారు, అదే మార్గంలో మేమందరం కూడా ప్రయాణించడానికి సహాయం చేయండి. నీ చిత్తానుసారమైన మార్గంలో మేము నడిపించబడాలి ప్రభువా. మాకు ఇష్టమైంది ఈ రోజున, రేపు అనే రోజున మాకు అది కీడవచ్చు. ఈ రోజున మాకు ఇష్టం కానిది, ఈ రోజున మాకు ఇష్టం కానిది అది నీ చిత్తమైతే, శ్రమ అయితే రేపని రోజున అది మాకు మేలుగా మార్చబడుతుంది. ఖచ్చితంగా శ్రమైన, కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా మీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పించుకోవడానికి సహాయం చేయండి. ఈ క్షణం మొదలుకుని ప్రభా, మా ఇష్టానుసారంగా మేము ప్రార్థన చేయక, మాకు ఇష్టమైనవి అడక్క, మా జీవితంలో మేమేం చేయాలో, ఏది జరగాలో అది మీకు ఇష్టమైతేనే, మీ చిత్తానుసారంగానే మా జీవితంలోనికి అది అనుమతిస్తారని, అనుమతించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మికమైన సహవాసం కూడి వచ్చిన సభ్యులకును, కుటుంబ సభ్యులకును, వాక్యాన్ని చక్కగా ప్రకటించిన తమ్ముడు నవీనికి, తన కుటుంబానికి, సంఘ బిడ్డలకును, సకల కొడి పరిశుద్ధులకును సదాకాలము తోడేని నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.